బస్తీలోని ఓ సెలూన్ షాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ పార్టిసిపెంట్ జుట్టు మొలిపించాలంటూ ప్రచారం చేసుకున్నాడు. దీంతో పాత బస్తీ ఫతే దర్వాజా దగ్గర బిగ్ బాస్ సెలూన్ ముందు క్యూ కట్టారు వందలాది మంది యువకులు. తన దగ్గరికి వచ్చిన యువకులకు గుండు గీసి కెమికల్స్ రాసి పంపిస్తున్నారు షకీల్ భాయ్. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పుడు हैदराबाद पात बस्ती संचलनమైంది. शहर हैदराबाद में रहते ही वजीर अली मस्जिद के पास में है, बहादुरपुरे की रोड पे है। हाय दोस्तों, अस्सलाम वालेकुम। जड़ी बूटी दवाई लग रही है दोस्तों। देखो, शहर हैदराबाद में वकील साहब, ये जो दवाई लगा रहे हैं इनका नाम वकील साहब है। इन्होंने बेचारे बहुत अच्छा काम कर रहे हैं, फ्री में दवाई लगा रहे हैं सबको। काफ़ी जने जो ना इनकी वीडियो तकरीबन जो है ना वायरल हो रही है। और शहर हैदराबाद में रहते ही वजीर अली मस्जिद के पास में है, बहादुरपुरे की रोड पे है। अलसफा दही की दुकान के बाजू में इनका सैलून है, बिग बॉस सैलून, नईम अपार्टमेंट के सामने। ज्यादा से ज्यादा शेयर करिए वीडियो को, जिसको गंजापन आ गया। फ्री सेवा है वकील साहब के पास में। और ये देखो 3 जनों को एक साथ दवाई लगाए इन्हों फ्री। बहुत अच्छा काम कर रहे हैं भैया, खिदमत का काम कर रहे हैं रमजान के महीने में। भाई ज्यादा से ज्यादा शेयर करिए वीडियो। चंदूलाल बारादरी, वजीर अली मस्जिद, और फ्री दवाई लगा रहे मेरे भाई। कोई पैसा नहीं है इसका। खाली 4 दिन जो ना 3 दिन तुम्हारे को परहेज करना है। शैम्पू साबुन का 3 दिन तक परहेज करना है। ना साबुन लगाना ना शैम्पू लगाना, खाली खोबरे का तेल लगाना है। खोबरे का तेल लगाए तो बस बारीक आए तो बारीक रैसेस होते। दवाई लगाए बाद वो आपके हेयर ग्रोथ के लिए होता वो, क्योंकि ट्रांसमिटिंग तो नहीं कर रहे ना आपके जो हेयर है। हमारे वकील भाई है, पूरे हेल्प कर रहे हैं, क्रीम लगा रहे हैं वकील भाई। హైదరాబాద్ పాత బస్తీలోని ఓ సెలూన్ షాప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. शहर हैदराबाद में वकील साहब, ये जो दवाई लगा रहे हैं इनका नाम वकील साहब है। ఇంకా ఢిల్లీకి చెందిన బిగ్ బాస్ పార్టిసిపెంట్ జుట్టు మొలిపించానంటూ ప్రచారం చేసుకున్నాడు. దీంతో పాత బస్తీ ఫతే దర్వాజా దగ్గర బిగ్ బాస్ సెలూన్ ముందు క్యూ కట్టారు వందలాది మంది యువకులు. తన దగ్గరికి వచ్చిన యువకులకు గుండు గీసి కెమికల్స్ రాసి పంపించాడు షకీల్ భాయ్. కెమికల్ కు సైడ్ ఎఫెక్ట్ రావడంతో లబోదిబోమంటున్నారు యువకులు. ఇక పలువురు హాస్పిటల్లో చేరారు కూడా. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ఇటీవల కాలంలో మనం తరచుగా యాడ్స్ వింటూ ఉంటాము సోషల్ మీడియాలో. మీ బట్ట పొట్ట రెండు మేము తీసేస్తాము, బట్టలను తొలగిస్తాము, వెంట్రుకలను మొలిచేటట్టు, అలాగే మీ పొట్ట 5 ముందు అది కూడా తగ్గిస్తాము, మరి ఫాలో అయితే అంటూ కూడా ఇట్లా మనం జనరల్ గా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా యాడ్స్ చూస్తుంటాము. ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇలా వెరైటీగా ప్రకటనలు కూడా చూస్తుంటాము. తాజాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా ఒక సెన్సేషనల్ ఇష్యూ అయితే ప్రజెంట్ నడుస్తోంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే బట్టతలపై జుట్టును మొలిపిస్తానని కూడా చెప్పాడు. బిగ్ బాస్ లో పాల్గొన్న వ్యక్తి తాను కూడా నెత్తిపై దట్టంగా జుట్టు మొలిపించాలన్నది ప్రచారంతో కూడా ఊగులగొట్టాడు. పనిగా త్వరలోనే హైదరాబాద్ వస్తున్నానంటూ కూడా ఆయన హైదరాబాద్ వచ్చే ముందు కూడా ఒక ప్రకటన కూడా చేశాడు. బట్టతల బాధితులంతా రెడీగా ఉండండి అని కూడా ప్రచారం తీసుకున్నాడు. దాంతో బట్టతలతో ఇబ్బంది పడుతున్న వారంతా ఈ బట్టతల వైద్యుడి బుట్టలో పడ్డారని చెప్పుకోవాలి. గంటల తరబడి క్యూలో నిలబడి మరి గుండు కొట్టించుకొని మందు రాయించుకొని వెళ్లారు. ఆ తర్వాత లఘు మూవ్మెంట్ కూడా ఆసుపత్రిలోకి పరిగెత్తారు. సదరు బట్టతల వైద్యుడు మాత్రం డబ్బులన్నీ ముట్టగొట్టుకుని గుట్టు చప్పుడు కాకుండా ప్రస్తుతం అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో కూడా సంచలనాత్మకంగా మారింది. ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి బట్టతలతో ఇబ్బంది పడుతున్న యువతను టార్గెట్ గా తీసుకొని భారీ మోసానికి తెరతీశారు.
ప్రకటించాడు. బట్టతలపై సహజంగా వెంట్రుకలను మొలిపిస్తానంటూ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు. సెలబ్రిటీలకు సైతం గుండు కొట్టి జుట్టు మొలిపించాలని కూడా చెప్పాడు. ఈ క్రమంలో తాను ఏప్రిల్ 6వ తేదీన హైదరాబాద్ వస్తున్నానని తన మిత్రుడికి హైదరాబాద్ పాత బస్తీలో సెలూన్ షాప్ ఉందని, అక్కడికి వస్తే బట్టతల బాధితుల సమస్య తీరుస్తానని కూడా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఈయన హైదరాబాద్ కి కూడా వచ్చాడు. వకీల్ బట్టతలపై జుట్టు మొలుస్తుందనే ఆశలతో వందల మంది వకీల్ చెప్పిన సెలూన్ షాప్ ముందు క్యూ కట్టారు. తలకు 200 వసూలు చేసి గుండు కొట్టి ఏదో లిక్విడ్ తలపై రాసి పంపించాడు వకీల్. అంతేకాదు తలపై రాసిన లిక్విడ్ ఆరిపోకుండా చూసుకోవాలని, తలని ఎప్పటికప్పుడు తడుపుతూ ఉండాలని కూడా సూచించాడు. తలకు ఒక బట్ట కట్టుకొని ఆరిపోకుండా నీళ్లు తలుతూ ఉండమని కూడా చెప్పాడు. గుండ్లు కొట్టించుకున్నంత వారంతా కూడా నెత్తిపై జుట్టును ఊహించుకుంటూ ఇంటికి వెళ్లారు. సాయంత్రం అయ్యేసరికి తలపై రాసిన లిక్విడ్ తన ఆ లిక్విడ్ ఏదైతే ఉందో శరీరం పైన చూపెట్టడం ప్రభావాన్ని కూడా చూపింది. నెమ్మదిగా మంట రావడం కూడా మొదలైంది. గుడ్డు పైన అసలే యూజువల్ గా ఎండలు కొడుతున్నాయి తీవ్రంగా. ఆ ఎండకి గుడ్డు పైన ట్రాన్స్ఫర్ పైన అలా మంట రావడానికి ఎలా ఉంటుంది ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవాల్సింది. ఆ తర్వాత తనంతా బొబ్బలకి పోవడంతో డబ్బు దిబ్బమంటూ కూడా ఆసుపత్రికి పరిగెత్తారు చాలా మంది. కొన్ని వందల మందికి గుండ్లు కొట్టి డబ్బు మూట కట్టుకుని వకీల్ బిచాన ఎత్తేసాడని కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. లేని జుట్టు కోసం ఆశపడి ఉన్నది ఊడిపోయిందంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఇలా తరచుగా కూడా చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ లో కూడా 600 రూపాయల సోపు మీ గ్రే బియర్డ్ అంటే గడ్డం కూడా తెల్లబడ్డ గడ్డం కూడా నల్లగా మారుతుంది. అలాగే మీ జుట్టు కూడా దాదాపు లేడీస్ కి ఎలా లాంగ్ హెయిర్ ఉంటుందో అలా పెరుగుతుంది అంటూ కూడా తరచుగా కూడా సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా ప్రకటన చేస్తున్నారు. దాంట్లో సహజమైన ఆయుర్వేదికమైన ఆయిల్ అంటూ కూడా ప్రకటన చేస్తున్నారు. దీనికి ఎంత మేరకు అథెంటిసిటీ ఉందనేది కూడా తెలియదు. కానీ జనాలు మాత్రం ఇటీవల కాలంలో తరచుగా ఈ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ వర్క్ లైఫ్ స్టైల్ వల్ల కానీ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం వలన, అలాగే హెరిడిటరీ వల్ల కూడా కొంతమందికి ఈ బట్టతల అనేది రావడం సర్వసహజం. కానీ ఇలాంటి ప్రజలను చూసి తమకు కూడా మంచి హెయిర్ వస్తుంది, ఒక చిన్న దగ్గర తమ హెయిర్ పెరుగుతుంది అనే ఆశతో కూడా ఇలాంటి బుట్టలో పడి మోసపోతున్నారు. తాజాగా ఇప్పుడు పాత బస్తీలో జరుగుతున్న ఉదంతం కూడా దేశవ్యాప్తంగా సంచలనం రేపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్. जो ना 3 दिन तुम्हारे को परहेज करना है, शैम्पू साबुन का 3 दिन तक परहेज करना है। ना साबुन लगाना ना शैम्पू लगाना, खाली खोबरे का तेल लगाना है। खोबरे का तेल लगाए तो बस बारीक बारीक आए तो बारीक बारीक